హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీ మొబైల్ డిస్ప్లే పైన ఊకే మాటికి మీకు యాడ్స్ వచ్చి ఇరిటేట్ చేస్తున్నట్టయితే ఆ యాడ్స్ని పర్మనెంట్గా ఏ విధంగా డిలీట్ చేయాలి, ఏ విధంగా బ్లాక్ చేయాలి అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. దీని గురించి మనం 3 సెట్టింగ్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకరికి ఒకటి కాకపోయినా ఇంకోటి అయితే వర్కౌట్ అయితే కావచ్చు, కాబట్టి ఎక్కడనైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి లేట్ లేకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫస్ట్ సెట్టింగ్ గురించి మనం ఏదో ఓపెన్ చేసుకోవాలంటే మన మొబైల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మొబైల్ సెట్టింగ్స్లోనే మన ఫస్ట్ సెట్టింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో దాని గురించి నేనైతే ఇప్పుడు మొబైల్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేయాలంటే, ఇక్కడ టాప్లో మీకు సెర్చ్ బార్ కనబడుతుంది కదా, సింపుల్గా దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఈజీగా ఈ విధంగా కీబోర్డ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. దాంట్లో మీరు గూగుల్ అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టైప్ చేస్తే స్టార్టింగ్లోనే మీకు గూగుల్ సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి టాప్లో ఆప్షన్ ఉంది కదా ఒకటి, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. రైట్ సైడ్లో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కిందికి అయితే ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెక్షన్లో మనకు యాడ్స్ అని చెప్పేసి స్టార్టింగ్లో ఒక ఫీచర్ అయితే ఉంటుంది అన్నమాట. దాన్ని అయితే మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏమని కనబడతాయి అంటే, నాకు ఒక్కటే కనబడుతుంది అనమాట. మీకేం కనబడుతుంది ఇక్కడ? డెలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనబడుతుంది అనమాట. నేను ఆల్రెడీ డిలీట్ చేశాను, నాకు ఈ విధంగా యాడ్స్ వస్తున్నాయి కాబట్టి డిలీట్ చేశాను. ఇప్పుడైతే నాకు యాడ్స్ అనేది కంప్లీట్గా బ్లాక్ కావడం జరిగింది కాబట్టి, సో మీకేమొస్తుంది, ఇంకో ఆప్షన్ వస్తుంది, గెట్ న్యూ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి ఇదే విధంగా డెలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని చెప్పేసి కనబడుతుంది అనమాట. సో దాని మీద ప్రెస్ చేసుకొని సింపుల్గా డిలీట్ చేసేస్తే మీకు అనేది యాడ్స్ అనేవి రావన్నమాట. ఒకవేళ ఇది కూడా వర్కౌట్ కాకపోయింది అనుకోండి, సెకండ్ సెట్టింగ్ కూడా చెప్తాను అనమాట, అది ఏ విధంగా చేసుకోవాలో. ఒక్కొక్కరి మొబైల్లో ఒక్కొక్కటి వర్కౌట్ కావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఇవి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో మళ్ళీ సెకండ్ సెట్టింగ్ గురించి మీరు ఏం చేసుకోవాలి, మళ్ళీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూసినట్టయితే కనెక్టింగ్ అండ్ షేరింగ్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. కనెక్షన్ అండ్ షేరింగ్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్, దాన్ని ప్రెస్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీకు ప్రైవేట్ డిఎన్ఎస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది అనమాట. దాన్ని ప్రెస్ చేసుకున్నట్టయితే మీ అందరికీ ఏమని ఉంటుంది అంటే, ఆఫ్లనన్నా ఆటోమేటిక్లనన్నా ఉంటుంది అనమాట. మీరేం చేసుకోవాలి, ఈజీగా లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్ అని చెప్పేసి దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ థర్డ్ ఆప్షన్ ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకో ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు ఒకటి బాక్స్ అనేది ఇస్తాడు అనమాట. దాంట్లో మీరు ఏమని టైప్ చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్ ఏదైతే కనబడుతుందో dns.adgot.com అని చెప్పేసి కనబడుతుంది కదా, ఇది వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకొని కాపీ పేస్ట్ అనేయండి, లేకపోతే కంపల్సరీగా ఇదైతే మీరైతే దాంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఏవైతే యాడ్స్ ఉన్నాయో కంప్లీట్గా బ్లాక్ కావడం జరుగుతుంది ఇప్పటి నుంచి. ఇది వచ్చేసి సెకండ్ పద్ధతి అనమాట. ఎటువంటి యాడ్స్ అయినా మ్యాక్సిమం దీంతోనైతే కవర్ అవుతాయి. ఇంకోటి ఇంపార్టెంట్ ఉంది, దీన్ని అయితే మీరు అయితే అసలుకే స్కిప్ చేయకండి. ఇది వచ్చేసి ఈ రెండింటి కంటే పవర్ఫుల్ అనమాట. సో ఈ థర్డ్ సెట్టింగ్ గురించి మీరేం చేసుకోవాలంటే, మన మొబైల్లో క్రోమ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏం కథ అని చెప్పేసి చెప్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్రోమ్ ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా, ఇక్కడ టాప్ రైట్ సైడ్ కార్నర్ లో 3 లైన్స్ కనబడుతున్నాయి కదా. సో 3 డాట్స్ తోని లైన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద చూసినట్లయితే లాస్ట్ నుంచి థర్డ్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీరేం చేస్తారో డైరెక్ట్ కిందికి అయితే ఈ విధంగా స్క్రోల్ చేసేస్తే ఇక్కడ మీకు సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సైట్ సెట్టింగ్స్ అని కనబడంగానే మీరైతే ప్రెస్ చేసుకోవాలి. దాన్ని ప్రెస్ చేసుకొని ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, కిందికి అయితే ఈ విధంగా స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే మిడిల్లో పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ అయితే చేసుకోండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగానైతే కనబడుతుంది అన్నమాట. స్టార్టింగ్ లో మీ మొబైల్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది అంటే, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సైట్స్ కెన్ సెండ్ పాపప్స్ అండ్ యూజ్ రీడైరెక్ట్స్ అని చెప్పేసి ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. మీరేం చేసుకోవాలి, దాన్ని డోంట్ అలో సైట్స్ టు సెండ్ పాపప్స్ అండ్ యూజ్ రీడైరెక్ట్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎందు గురించి వర్క్ అయితే ఏం కథ అంటే, ఏదైతే క్రోమ్ లో మనం వెబ్సైట్స్ ఓపెన్ చేస్తూ ఉంటామో డైలీ, సో వాటికి సంబంధించిన పాపప్స్ కానీ యాడ్స్ కానీ వస్తూ ఉంటాయి కదా మన డిస్ప్లే పైన. సో అవన్నీ రాకుండా ఉండాలి. అదే విధంగా మనం మొబైల్ డిస్ప్లే పైన ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, హోమ్లో ఉన్నప్పుడు, క్రోమ్ వాడకపోయినా సరే యాడ్స్ వస్తున్నప్పుడు ఆ పాపప్స్ కానీ ఏవి రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా మీరు ఈ సెకండ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకొని బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంట్రెస్టివ్ యాడ్స్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ కనబడుతుంది. దాని కిందనే పాపప్స్ యాడ్ కిందనే దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూసినట్టయితే సైట్స్ యూజువల్లీ షో యాడ్స్ సో దట్ దే కెన్ ప్రొవైడ్ కంటెంట్ ఆర్ సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ చార్జ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో సైట్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి మీకు ఫ్రీగానే యాడ్స్ అనేవి షో కావడం జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా మీరు అలో
చేశారు కాబట్టి అది షో చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. సో ఇవి వచ్చేసి ఈ యాడ్స్ ఏవైతే సంబంధించిన సర్వీసెస్ యాప్స్ ఉంటాయో, అవే ప్రమోషనల్ యాడ్స్ ఉంటాయో అవన్నీ సంబంధించినవి ఇక్కడ మనకు మన డిస్ప్లే పైన షో కావడం జరుగుతుంది. దానివల్ల మనకు ఎంతో కొంత ఇరిటేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఏ పని చేయని, ఏం కథ చేయని అనమాట. సో వాటిని కంప్లీట్గా ఆఫ్ చేయాలి అంటే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, యాడ్స్ ఆర్ బ్లాక్డ్ ఆన్ సైట్ నోన్ టు అని చెప్పేసి ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. బై డిఫాల్ట్ గా మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉంటుంది అనమాట. దాన్ని అయితే సెకండ్ ఆప్షన్ లోకి చేంజ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే కంపల్సరీగా మీకు యాడ్స్ ఏవైతే ఉంటాయో మొబైల్ సంబంధించినవి, డిస్ప్లే యాడ్స్, అనవసరం లేని యాడ్స్, ఇరిటేషన్ యాడ్స్ అవన్నీ బ్లాక్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ సింపుల్ పద్ధతి వాడి 3 సెట్టింగ్స్ వాడి మీరైతే కంప్లీట్ గా యాడ్స్ అనేవి బ్లాక్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి ఫ్రీ ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినప్పుడు చెక్అవుట్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బాయ్.